మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున మంగళవారం హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జున్ను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారని, నా కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదని నాగార్జున అన్నారు. మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. నాగార్జున వెంట కోర్టుకు అమల, నాగచైతన్య, నాగసుశీల, సుప్రియ హాజరయ్యారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.